నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క. సత్తుపల్లి మనుగురు గనుల్లో స్వయంగా నాణ్యత పరిశీలన, సింగరేణి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం. సత్తుపల్లిలో ఉద్యోగుల కాలనీ, కొత్తగూడెంలో జియో సైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. కీలక ఖనిజ రంగంలో సింగరేణి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పిలుపు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మరియు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాలపై ఒకే రోజు 50,000 మొక్కల ప్లాంటేషన్. హైదరాబాద్ సింగరేణి భవన్లో మొక్కలు నాటిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. గనుల మూసివేత ప్రణాళికలో భాగంగా సింగరేణిలో అనేక ప్రజోపయోగ చర్యలు. కొత్త ఢిల్లీలో జరిగిన మైన్ క్లోజర్ ప్లాన్ సదస్సులో సింగరేణి సంస్థ డైరెక్టర్ పిపి వివరణ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇటీవల సింగరేణి ప్రాంతాన్ని సందర్శించారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనిని, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన ఆయన బొగ్గు నాణ్యతపైన ప్రత్యేకించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెన్కో అధికారులు, సింగరేణి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గురువారం నాడు సింగరేణి కాలనీస్ సత్తుపల్లి ఏరియాను సందర్శించారు. ఆయనకు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. గని లోపలకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతంలో ఉత్పత్తి ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. షవల్ ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించగా అధికారులు ఆయనకు వివరాలు తెలియజేశారు. అలాగే బొగ్గు నాణ్యతకు సంబంధించి అనేక విషయాలను ఆయన అధికారులతో చర్చించారు. నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం, రవాణా చేయడం ద్వారా మాత్రమే సింగరేణి సంస్థ మనుగడ సాధించగలదన్నారు. ఆ తర్వాత వ్యూ పాయింట్కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి గనిని వీక్షిస్తూ ఉత్పత్తిని సమీక్షించారు. సింగరేణి సంస్థ గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును అందించాలని, అది కూడా నాణ్యమైన బొగ్గును సకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందించాలని, తద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ విద్యుత్ సంస్థలకు తగినంత బొగ్గు అందించడంలో విద్యుత్ సంస్థల వారు మరియు సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మంచి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన 81 క్వార్టర్ల సముదాయాన్ని ప్రారంభించారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారాయన. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర విద్యుత్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, టీజీ జెన్కో చైర్మన్ మరియు ఎండి శ్రీ హరీష్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, ఇంకా సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మణుగూరు ఓపెన్ కాస్ట్ గని ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మరియు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సింగరేణి సంస్థ డైరెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలోనికి వెళ్లిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఉత్పత్తి ప్రక్రియను స్వయంగా వీక్షించారు. బొగ్గు ఉత్పత్తి, వాటి నాణ్యతను స్వయంగా ఆయన పరిశీలించి అధికారులతో వివిధ అంశాలపైన అడిగి తెలుసుకున్నారు. 1976లో ప్రారంభమైన ఈ మణుగూరు గని విశేషాలను, అక్కడ వెలికితీస్తున్న బొగ్గు, దాని నాణ్యత, ఇంకా ఈ గనికి మిగిలి ఉన్న కాలపరిమితి తదితర అంశాలను అధికారులు ఆయనకు వివరించారు. రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించి జరిగే వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొనాలని, కొత్త బ్లాకులు సొంతం చేసుకోవాలన్నారు. మణుగూరు డిప్ సైడ్ బ్లాకును కూడా సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించడంతో సంస్థ వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు సంతోషంగా సంబరాలు జరుపుకున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా సంస్థ భవిష్యత్తు అవసరాలు, ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా పీకేఓసీ డిప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికి కేటాయించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగరేణి సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని, రాష్ట్ర అవసరాలకు తగినంత బొగ్గును సరఫరా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని ఆయన సూచించారు. కొత్తగూడెంలో ఆయన సింగరేణి మరియు జెన్కో అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సింగరేణి సంస్థ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క సింగరేణి సంస్థపై ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎనర్జీ శాఖ ఉన్నతాధికారులు, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు, అలాగే తెలంగాణ జెన్కో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సింగరేణి సంస్థపై సమీక్ష చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేయడానికి ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని తెలియజేశారు. తరాలు కూడా ఈ సింగరేణిలో ఉద్యోగాలు పొందాలంటే ఇది లాభాలు ఉంటేనే వాళ్ళ తరాలు కూడా దీంట్లో బతకాలను ఉద్యోగాలు పొందగలుగుతారు. అలా పొందాలంటే దీన్ని లాభాల్లో తీసుకొని పోవాలి. లాభాల్లో తీసుకొని పోవాలంటే ఏం చేయాలనేది ముందు అసలు డిబేట్ స్టార్ట్ చేయండి. మీరు డిస్కషన్ స్టార్ట్ చేయండి. ఓపెన్ డిబేట్ ఇన్ ఎవరీ బ్లాక్. ప్రతి బ్లాక్ ద్వారా మన పరిస్థితిలో ఉంది, దీన్ని లాభాల్లో తీసుకొని పోవాలంటే మన అందరి సమిష్టి బాధ్యత. నాట్ ఓన్లీ మేనేజ్మెంట్, ఈవెన్ ద వర్కర్స్ అందరి సమిష్టి బాధ్యత. మనం ఏం చేసుకుందాం, ఒక్కొక్కరు మనకంటే వాళ్ళ దగ్గర బెటర్ సొల్యూషన్స్ కూడా ఉండొచ్చు. ఒక్కోసారి వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు కూడా చేస్తుండొచ్చు. మేనేజ్మెంట్, ట్రేడ్ యూనియన్స్, వర్కర్స్ అందరి దగ్గర చర్చ బెటర్. వాళ్ళ ముందున్న ఛాలెంజెస్ వాళ్ళ ముందు పెట్టి డిబేట్ పెట్టి అందరి సమిష్టి నిర్ణయాలతో, అందరి అంగీకారంతో నేను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. రాబోయే 10-15 ఏళ్లలో ఇంధన రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారబోతున్నాయని, సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్, హైడ్రోజన్, రేర్ ఎర్త్ మినరల్స్, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పెరిగితే క్రమంగా థర్మల్ విద్యుత్తు మరియు బొగ్గు వినియోగం తగ్గే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేవలం బొగ్గు ఉత్పత్తికే సింగరేణి సంస్థ పరిమితం కాకుండా ప్రత్యామ్నాయాల వైపు చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేటు సంస్థలతో నాణ్యత, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్తమ సేవలో పోటీపడి సింగరేణి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్స్, చిప్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల మైనింగ్ రంగానికి సింగరేణి సంస్థ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో క్రూషియల్ మినరల్స్ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
సింగరేణి వద్ద దశాబ్దాల అనుభవం గల నిపుణులైన ఇంజనీర్లు, మైనింగ్ కార్మికులు ఉన్నారని, అపారమైన మానవ వనరులను అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఉపయోగించాలన్నారు. ఇకపై బోర్డు సమావేశాలు కేవలం రొటీన్ పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, రాబోయే 10 ఏళ్లలో రోడ్ మ్యాప్పై సుదీర్ఘంగా చర్చించాలని అధికారులకు సూచించారు. కార్పొరేట్ సంస్థల మాదిరిగా టైమ్లైన్ క్యాలెండర్ పెట్టుకొని లక్ష్యాలను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ విభాగం శ్రీ నవీన్ మిట్టల్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, టీజీఎన్కో చైర్మన్ మరియు ఎండి డాక్టర్ ఎస్ హరీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ వెంకన్న జాదవ్, డైరెక్టర్ థర్మల్ వై రాజశేఖర రెడ్డి, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖనిజ రంగంలోకి అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న సింగరేణి యాజమాన్యం సొంతగా ఒక జియో సైన్స్ ల్యాబొరేటరీని కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది. సింగరేణి పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కమల్లు ఈ ల్యాబొరేటరీని ప్రారంభించారు. బొగ్గు గనుల మూసివేతలో తీసుకోవాల్సిన అనేక చర్యలు మరియు ముందస్తు జాగ్రత్తలపైన ఇటీవల కొత్త ఢిల్లీలో ఒక జాతీయ స్థాయి సదస్సు జరిగింది. దీనిలో సింగరేణి సంస్థ కూడా పాల్గొంది. ఆ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు కొత్తగూడెం ఏరియాలో కూడా పర్యటించారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే బొగ్గుతో పాటు కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ జియో సైన్స్ ల్యాబొరేటరీ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ తన ఉజ్వల భవిష్యత్తు కోసం బొగ్గు, థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తుతో పాటు కీలక ఖనిజ రంగంలోకి అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో కూడా ప్రవేశించాలన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు కర్ణాటకలోని దేవదుర్గ వద్ద బంగారం, వెండి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ లభించడం సంతోషమని, ఈ నేపథ్యంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా అన్వేషణ పూర్తి చేయాలన్నారు. దీనిలో భాగంగా ఈ ల్యాబొరేటరీని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ల్యాబొరేటరీ విశేషాలను సంబంధిత శాఖ అధికారులు మంత్రికి వివరించారు. దాదాపు 13 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థలో ఉన్న బొగ్గు గనుల్లో కొన్ని చోట్ల బొగ్గు పొరల్లో నిక్షిప్తమై ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఉనికిని కనుగొనడానికి, వాటి నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా విస్తరించి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ ల్యాబొరేటరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశిస్తున్న సింగరేణికి ఈ ల్యాబొరేటరీ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు సూచనల మేరకు సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి ప్రవేశిస్తోందని, ఈ నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు జియో సైన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబొరేటరీలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే ఫ్లోరెసెన్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లోర్ మోడల్ ఎక్స్రే ఫ్లోరెసెన్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్రే డిఫ్రాక్టోమీటర్, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, ఇండక్టివిటీ కపుల్డ్ ప్లాస్మా మాస్ స్పెక్ట్రోమెట్రీ, పెట్రోగ్రఫీ మైక్రోస్కోప్ వంటి అధునాతన పరికరాలు ఉన్నాయని తెలియజేశారు. వీటి ద్వారా బొగ్గు పొరలకు అంటుకొని లేదా వాటి లోపల నిక్షిప్తమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని, వాటి విస్తరణను తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. బొగ్గు గనుల మూసివేతలో తీసుకోవాల్సిన అనేక చర్యలు మరియు ముందస్తు జాగ్రత్తలపైన
ఇటీవల కొత్త ఢిల్లీలో ఒక జాతీయ స్థాయి సదస్సు జరిగింది. దీనిలో సింగరేణి సంస్థ కూడా పాల్గొంది. ఆ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారి నిర్వహణలో గనుల మూసివేత సన్నాహాలు అనే అంశంపైన ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని ఇటీవల కొత్త ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు గనులు ప్రారంభించడం ఎంత ముఖ్యమో గనుల మూసివేత సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతకంటే ముఖ్యమన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, సమీప గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలు, ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రతి కంపెనీ పరిగణలోకి తీసుకోవాలని, అమలు జరపాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా 2027-28 నాటికి 147 బొగ్గు గనులు మూతపడబోతున్నాయన్నారు. ఈ గనులన్నిటిలో కూడా శాస్త్రీయ మైన్ క్లోజర్ ప్లాన్లను అమలు జరపాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి మైన్ క్లోజర్ ప్లాన్ చర్యలను ఆయన వీడియో ద్వారా వివరించారు. తాము మైన్ క్లోజర్ ప్లాన్లో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు జరిపామని, పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వాటిని పెద్ద పెద్ద వనాలుగా పెంచుతున్నామని వివరించారు. అలాగే సమీప గ్రామాల్లో అనేక సంక్షేమ చర్యలను, ఉపాధి హామీ చర్యలను కూడా చేపట్టినట్లు ఆయన వీడియో చిత్రం ద్వారా వివరించారు. సింగరేణి సంస్థ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సమావేశం సందర్భంగా పలు బొగ్గు కంపెనీల వారు తమ తమ మైన్ క్లోజర్ ప్లాన్లపైన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ కూడా ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సింగరేణి తరఫున ఇంకా అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ మోహన్ పర్గైన్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ, అలాగే కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారి యొక్క సూచనల మేరకు సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకే రోజు 50,000 మొక్కలు నాటడం జరిగింది. దీనికి నాందిగా హైదరాబాద్ సింగరేణి భవన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశాలపైన జూలై 21వ తేదీన సింగరేణి వ్యాప్తంగా మహా వృక్షారోపణ్ సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్నామని, ఒకే రోజు 50,000 మొక్కలు నాటే ఈ బృహత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్, ఇంకా హైదరాబాద్ సింగరేణి భవన్లోని అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో స్థానిక ఎన్విరాన్మెంట్ మరియు అటవీ శాఖల విభాగంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, జనరల్ మేనేజర్ సిపిపి ఏ మనోహర్ హాజరై పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల్ని నాటడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆదేశాల మేరకు ఏక్ పేడ్ మాకే దామ్ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా మహావృక్షారోపణ కార్యక్రమం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థలోని ఖాళీ ప్రదేశాల్లో, అలాగే ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపులపైన, కాలనీల్లో ఈ మెగా ప్లాంటేషన్ చేపడుతున్నామని, ఒకే ఒక్క రోజు 50,000 మొక్కలు నాటే బృహత్కర కార్యక్రమాన్ని సింగరేణి వ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందు గెస్ట్ హౌస్ ప్రాంగణంలో 200 వివిధ రకాల పళ్ల మొక్కల్ని నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ R&D శ్రీ సిహెచ్ వెంకటరమణ, GM ఎస్టేట్ శ్రీ లక్ష్మీపతి గౌడ్, GM సర్వే ఎన్ రాఘవేంద్రరావు, GM F&A IACH మురళీధర్, అలాగే అటవీ మరియు పర్యావరణ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగా రామవరంలో సింగరేణి డిస్పెన్సరీని ఇటీవల డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా రామవరం పరిధిలో అనేక మంది కార్మికులు నివసిస్తున్నారు. వీరి సౌకర్యం కోసం పునరుద్ధరించిన డిస్పెన్సరీని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలని లక్ష్యంతో ఈ డిస్పెన్సరీని ఆధునీకరించామని, తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం శాలింరాజు మాట్లాడుతూ రామవరంలో పునరుద్ధరించిన డిస్పెన్సరీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగూడెం ఏరియాలో వీకే కోల్ మైన్ను ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. ఈ కోల్ మైన్కు అవసరమైన 4 క్రేన్లను ఇటీవల సింగరేణి యాజమాన్యం సమకూర్చింది. ఈ క్రేన్లు ఆ గనిలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కొత్తగా ఇరెక్షన్ పూర్తి చేసుకున్న ఈ 4 క్రేన్లను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలింరాజు, VKCM ప్రాజెక్ట్ ఆఫీసర్ MV నరసింహరావు, ఏరియా ఇంజనీర్ వి రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, DGM IAD యోహాన్, గుర్తింపు కార్మిక సంఘం సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జునరావు, ITC వైస్ ప్రెసిడెంట్ MD రజాక్, రామవరం కార్పొరేటర్ K జమలయ్య, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ క్రేన్ల వినియోగంతో గని నిర్వహణ పనులు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా సాగడంతో పాటు భద్రతా ప్రమాణాలు, ఉత్పాదకత బాగా పెరుగుతాయన్నారు. ఈ క్రేన్లు భారీ యంత్రాల తరలింపుకి, నిర్వహణకు, పనులను సులభతరం చేయడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ దాన్ని పూర్తి 21-22 లక్షలు మరి ఈరోజు పెట్టుబడి పెట్టామంటే దాన్ని చక్కగా వాడుకోవాలి. అలాగే దాంతో పూర్తిగా మనం పని తీసుకోవాలి. సింగరేణి సంస్థకు ఇటీవల తాడిచెర్ల OC2 బ్లాకుకు సంబంధించి మైనింగ్ లీజ్ పర్మిషన్లు లభించిన విషయం మీ అందరికీ విదితమే. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ తాడిచెర్ల OC2 ప్రాజెక్టు ప్రారంభించనున్న ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితులను ఆయన స్వయంగా వీక్షించారు. ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన అంశాలను ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న శాత్రాజిపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించడం జరిగింది. గ్రామ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, పునరావాసానికి చెందిన అంశాలపైన అధికారులతో సమీక్షించారు.
స్థానిక ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర బొగ్గు నియంత్రణ సంస్థ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డి ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. అలాగే OC3 వ్యూ పాయింట్కి చేరుకున్న డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు అక్కడి బొగ్గు ఉత్పత్తి, ఓవర్బర్డెన్ తొలగింపు, యంత్రాల పనితీరు, భద్రతా చర్యలపైన అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సివిల్ రవికుమార్, ఏజీఎం ఐఈడి జ్యోతి, పిఓ కేటీకే OC2 శ్యామ్ సుందర్, పిఓ కేటీకే OC3 డి రామస్వామి, డీజీఎం ఎఫ్ఎండి రాజేశ్వర్, ఏరియా ఇంజనీర్ పివి సాంబశివరావు ఇంకా అధికారులు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలోని హెచ్ఆర్డి విభాగం వారు పలు అంశాలపైన అధికారులకు అవగాహన కలిగించడానికి నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తుంటారు. ఇటీవల డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం 2023 పైన కార్పొరేట్ ఏరియాలో జనరల్ మేనేజర్లకు, అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 20వ తేదీన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ అకాడమీ ఆఫ్ లా విశాఖపట్నానికి చెందిన ప్రొఫెసర్ వి పార్వతీశం ప్రత్యేక శిక్షణ తరగతిని నిర్వహించారు. పౌరుల ఆన్లైన్ గోప్యతను, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం 2023 రూపొందించబడిందని, 2025లో ప్రభుత్వం డిపిడిపి నియమాలు, 2025లో డిపిడిపి రూల్స్ను నోటిఫై చేసిందని, ఈ చట్టం ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వచ్చిందన్నారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తులు తమ వ్యక్తిగత డేటాను రక్షించుకునే హక్కును కాపాడుతూనే చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలు ఆ డేటాను ప్రాసెస్ చేయవలసిన అవసరాన్ని సమతుల్యం చేయడం జరుగుతుందన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం హెచ్ఆర్డి జి మదన్మోహన్, డివైపిఎం మైత్రేయ బంధు, హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ సిబ్బంది ఇంకా జనరల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.